ఇది కేవలం గొడవల గురించి కాదు. ఇది నీ విలువను కాపాడుకునే విజయం గురించి. శబ్దం చేయకుండా, కోపం చూపించకుండా, అవమానాలకు దిగజారకుండా శత్రువును ఓడించే కళ గురించి. మన జీవితంలో కొందరు ఉంటారు, వాళ్ళు ప్రత్యక్షంగా దెబ్బతీయరు, కానీ మాటలతో, చూపులతో, నిర్లక్ష్యంతో మన విలువను నెమ్మదిగా తినేస్తారు. అలాంటి వారిని ఎదుర్కోవాలంటే గొడవ అవసరం లేదు. ఎందుకంటే గొడవలో దిగజారిన వాడే ముందుగా ఓడిపోతాడు. ఇప్పుడు ఈ 10 మార్గాలు శాంతిగా, తెలివిగా, గౌరవంగా గెలవాలి అనుకునే వాళ్ళ కోసం. ఇక్కడ చెప్పబోయే మార్గాలు శబ్దం లేకుండా గెలిచే మార్గాలు. ఇందులో మొట్టమొదటిది, ప్రతిస్పందించకపోవడం బలహీనత కాదు, అది అత్యంత శక్తివంతమైన ఆయుధం. నీ మాటలకు మాటలు రావాలని, నీ కోపం బయటపడాలని, నువ్వు చెలరేగిపోవాలని నీ విలువ తగ్గించేవాడు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎందుకంటే నువ్వు స్పందించిన క్షణమే అతడికి నీ మీద ఆధిక్యం వచ్చేస్తుంది. కానీ నువ్వు మౌనంగా ఉన్నప్పుడు, ప్రశాంతంగా ఉన్నప్పుడు అతడి ఆటలన్నీ అర్థం లేకుండా పోతాయి. మౌనం అంటే భయం కాదు, అది ఆత్మవిశ్వాసం. స్పందించకుండా ఉండటం ద్వారా నువ్వు చెప్పేది ఒక్కటే, నువ్వు నా స్థాయికి సరిపోవు అని. అర్థమైందనుకుంటా. ఇక రెండవది, నీ విలువను నువ్వే గుర్తించకపోతే ప్రపంచం నీపై అనుమానం పెంచుతుంది. నీ విలువను ఎవరైనా తగ్గించగలరంటే అది ముందుగా నువ్వే నీ విలువను నువ్వే నమ్మలేదని అర్థం. నీ యొక్క ప్రయాణం, నీ కష్టాలు, నీ ఎదుగుదల ఇవన్నీ నీకు స్పష్టంగా తెలుసు కదా. వాటిని మర్చిపోయినప్పుడు మాత్రమే బయటి వాళ్ళ మాటలు గాయాలుగా మారతాయి. నువ్వు లోపలే బలంగా నిలబడ్డావంటే ఎవ్వరు చిన్న చూపు చూసినా అది నిన్ను తాకను కూడా తాకదు. ఆత్మ గౌరవం అనేది బయట నుంచి రావాల్సింది కాదు, అది లోపలే పుట్టాలి. మూడవది, వాదనలతో కాదు, హద్దులతో మనిషి విలువ నిలబడుతుంది. వాళ్ళతో వాదిస్తే నీ శక్తి వృధా అవుతుంది. నిన్ను అర్థం చేసుకొని వాడితో మాటల యుద్ధం చేస్తే చివరికి నువ్వే అలసిపోతావు. కానీ నువ్వు స్పష్టమైన హద్దులు పెట్టినప్పుడు వాళ్ళు నిన్ను ఎక్కడి వరకు తాకవచ్చో వాళ్ళకే అర్థమవుతుంది. ఈ మాట నాకు ఇష్టం లేదు, ఇలా ప్రవర్తించొద్దు అని ప్రశాంతంగా చెప్పడం గొడవ కాదు, అది నీ వ్యక్తిత్వాన్ని ప్రకటించడం. హద్దులు లేని మనిషిని ఎవరైనా తొక్కేస్తారు, గుర్తుంచుకోండి. నాలుగవది, నీ యొక్క పని, అలాగే నీ ఎదుగుదల, ఇవే నీ అసలైన సమాధానం. నీ గురించి తప్పుగా మాట్లాడే వాళ్ళకు వివరణలు అవసరం లేదు, సమర్థించుకోవడం కూడా అవసరమే లేదు. నువ్వు చేసే పని, నువ్వు చేరుకునే స్థాయి, ఇవే నీ తరపున మాట్లాడాలి. నువ్వు నిశ్శబ్దంగా ఎదుగుతుంటే వాళ్ళ మాటలు వాళ్ళకే భారంగా మారుతాయి. విజయం ఎప్పుడు గట్టిగా అరవదు, కానీ దాని శబ్దం చాలా దూరం వినిపిస్తుంది. ఐదవది, ఎల్లప్పుడూ అందుబాటులో ఉండటం విలువ కాదు, అది అలవాటు చేస్తుంది. నువ్వు ప్రతిసారి వాళ్ళకు అందుబాటులో ఉంటే వాళ్ళు నిన్ను సహజంగానే తీసుకుంటారు. నీ సమయం, నీ శ్రద్ధ, నీ యొక్క శక్తి ఇవన్నీ ఎంతో విలువైనవి. అవసరం లేని చోట వాటిని ఖర్చు చేయడం వల్ల నీ మీద గౌరవం తగ్గిపోతుంది. నువ్వు కొన్నిసార్లు దూరంగా ఉండటం, స్పందించకపోవడం వాళ్ళకు నీ విలువను గుర్తు చేస్తుంది. ఉన్నప్పుడు తెలియని విలువ దూరమైనప్పుడు అర్థమవుతుంది. ఆరవది, నీ భావోద్వేగాల మీద నీకే నియంత్రణ లేకపోతే నీ యొక్క శత్రువే నిన్ను నడిపిస్తూ ఉంటాడు. నీ కోపం, నీ బాధ, నీ అసహనం ఇవే నీపై ప్రయోగించే ఆయుధాలు. నువ్వు ఆవేశంగా స్పందించిన ప్రతిసారి నువ్వు వాళ్ళ చేతుల్లో ఆట బొమ్మగా మారుతావు. భావోద్వేగాలను అదుపులో పెట్టుకోవడం అంటే వాటిని అణిచివేయడం కాదు, అవి నిన్ను నడిపించకుండా నువ్వే వాటిని నడిపించడం. ప్రశాంతంగా ఉండగలిగిన వాడే నిజంగా బలమైనవాడు. ఏడవది, వాళ్ళలా మారిపోతే నువ్వు గెలిచినట్టు కాదు,
నువ్వు కోల్పోయినట్టే. నీ మీద విషం చల్లారని నువ్వు కూడా విషంగా మారితే నువ్వు వాళ్ళకంటే భిన్నంగా ఏమీ ఉండవు. నీ విలువ నీ మాటల్లో, నీ ప్రవర్తనలో కనిపించాలి. నీ స్థాయి నీ చేతిలో, అలాగే నీ సంయమనంలో ఉంటుంది. వాళ్ళ స్థాయికి దిగజారకుండా ఉండటమే నీ అసలైన గెలుపు. 8వది, కొన్ని సంబంధాలు సరిచేయడానికి కాదు, వదిలేయడానికి మాత్రమే ఉంటాయి. ఎంత ప్రయత్నించినా కొందరు మారరు. ఎంత అర్థం చేసుకున్నా కొందరు గౌరవించరు. అప్పుడు దూరం పెట్టడం తప్పు కాదు. శాంతిగా ఉండాలంటే, మనసు బ్రతకాలంటే కొన్నిసార్లు మనుషుల్ని వదిలేయాల్సిందే. ఇది పారిపోవడం కాదు, ఇది ఆత్మరక్షణ. నీ జీవితంలో శాంతి కంటే విలువైన సంబంధం ఏదీ లేదు. గుర్తుంచుకోండి. 9వది, నీ చుట్టూ ఎవరు ఉన్నారు అనేది నువ్వు ఎవరో నిర్ణయిస్తుంది. నీ విలువను తగ్గించే వాళ్ళ మధ్య ఉంటూ ఎదగాలి అనుకుంటే అది అసాధ్యం. నిన్ను నమ్మేవాళ్ళు, నిన్ను ప్రోత్సహించేవాళ్ళు, నీ ఎదుగుదల చూసి సంతోషపడేవాళ్ళు, అలాంటి వాళ్ళతోనే ఉండాలి. సరైన వాతావరణంలో ఉంటే మొక్క కూడా చెట్టవుతుంది. తప్పు వాతావరణంలో అయితే మంచి మనిషి కూడా కూలిపోతాడు. ఇక 10వది, చివరికి నిజమైన విజయం నీ మనశ్శాంతే. దాన్ని నిలబెట్టుకోండి. శత్రువును ఓడించాలంటే అతడిని కింద పడేయాల్సిన అవసరం లేదు. అతడి వల్ల నీ మనసు కలత చెందకుండా చూసుకోవడమే నిజమైన గెలుపు. నీ గౌరవం నిలబడి, నీ శాంతి చెదరకుండా నువ్వు జీవించగలిగితే అంతకంటే పెద్ద విజయం ఏదీ లేదు. నువ్వు సంతోషంగా ముందుకు వెళ్తుంటే నిన్ను కూల్చాలని చూసేవాళ్ళు సహజంగానే వెనకబడిపోతారు. గొడవ పడకుండా ఓడించడం అంటే నిన్ను నువ్వే గెలిపించుకోవడం. నీ విలువను నువ్వే కాపాడుకుంటే ప్రపంచం నిన్ను తాకే ముందు 100 సార్లు ఆలోచిస్తుంది. అర్థమైందనుకుంటా. మన జీవితంలో ఒక సమయం వస్తుంది, అప్పుడు మనం గ్రహిస్తాం, శత్రువులు బయట లేరు. మన విలువను తక్కువ చేసేవాళ్ళే నిజంగా ప్రమాదకరమని. వాళ్ళు నిన్ను కిందకి లాగరు, కానీ నువ్వు పైకి లేవకుండా అడ్డుకుంటారు. వాళ్ళు నిన్ను కూల్చరు, కానీ నువ్వు నిలబడిన ప్రతిసారి అనుమానం కలిగిస్తారు. అలాంటి వాళ్ళ నుంచి బయట పడటం అంటే శరీరంతో కాదు, మనసుతో దూరం కావాలి. నీ యొక్క జీవితంలో నువ్వు ఒక విషయాన్ని గట్టిగా అర్థం చేసుకోవాలి. నువ్వు అందరికీ నచ్చాల్సిన అవసరం లేదు. నిన్ను అర్థం చేసుకొని వాళ్ళ దగ్గర నీ యొక్క విలువను నిరూపించాల్సిన అవసరం అంతకంటే లేదు. ఎవరైతే నీ మంచితనాన్ని నీ బలహీనతగా వాడుకుంటారో, ఎవరైతే నీ యొక్క ఓర్పును నీపైనే ప్రయోగిస్తారో, వాళ్ళ దగ్గర నువ్వు ఇంకా ఇంకా భరిస్తూ ఉంటే అది గొప్పతనం కాదు, అది నెమ్మదిగా దిగజారుతున్న ఆత్మహత్య. ఇక్కడ ఒక కఠినమైన నిజం ఉంది. నువ్వు హద్దులు పెట్టినప్పుడు కొంతమంది నిన్ను చెడ్డవాడిగా ముద్ర వేస్తారు, ఎందుకంటే నువ్వు మారలేదు. కానీ వాళ్ళకు దొరికే లాభం ఆగిపోయింది. అది గుర్తుపెట్టుకో. ఇతరులకి నీ మీద అసహనం పెరిగిందంటే నువ్వు సరైన పనే చేస్తున్నావని అర్థం. నీ విలువ తగ్గించేవాళ్ళు నీ ఎదుగుదలని అసహించుకుంటారు. నువ్వు సంతోషంగా ఉన్నా, నువ్వు ప్రశాంతంగా ఉన్నా, నువ్వు నీ దారిలో నువ్వు నడుస్తున్నా, వాళ్ళకది భారమే. ఎందుకంటే వాళ్ళు నీ నుంచి భయం, అనుమానం, అస్థిరతను కోరుకుంటారు. అవి లేకపోతే వాళ్ళకు నిన్ను నియంత్రించే శక్తి ఉండదు. అందుకే ఒక విషయాన్ని గుర్తుంచుకోండి. మీరు మారిన ప్రతిసారి మిమ్మల్ని ఉపయోగించుకున్న వాళ్ళు అసహనంగానే మారతారు. అది నీ తప్పు కాదు, అది నీ ఎదుగుదలకి వచ్చిన పన్ను. నీ శత్రువుని నిజంగా ఓడించాలంటే నువ్వు అతన్ని ఎదుర్కోవాల్సిన అవసరం లేదు. నీ జీవితాన్ని అతడి ఆలోచనల నుంచే పూర్తిగా బయటకు తీసుకురావడమే చాలు. వారు ఏమనుకుంటారు, వారు ఏమంటున్నారు, వారికి నాపై ఏమనిపిస్తుంది, ఈ ప్రశ్నలన్నీ నీ మనసులో నుంచి తొలగిపోయిన రోజే నువ్వు గెలిచిన రోజు. ఇది చాలా మందికి అర్థం కాదు, కానీ ఇదే నిజం. నువ్వు నిన్ను కాపాడుకోవడం నేర్చుకున్నప్పుడు ప్రపంచం నిన్ను గౌరవించడం మొదలు పెడుతుంది. నీ నిశ్శబ్దం మారుతుంది, నీ నడక మారుతుంది, నీ మాటల్లో తొందర తగ్గుతుంది, నీ కళ్ళల్లో భయం పోతుంది. అదే నీ అసలైన రూపం. నీ విలువ తగ్గించే వాళ్ళకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. వాళ్ళను మార్చాల్సిన బాధ్యత కూడా నీది కాదు.
ఇక వాళ్ళను మెప్పించాల్సిన అవసరం అంతకన్నా లేదు. నీ పని ఒక్కటే. నీ జీవితాన్ని చిన్న చూపు చూసేవాళ్ళు దూరం నుంచే చూస్తూ ఉండే స్థాయికి నువ్వు ఎదగాలి. అదే గొడవ లేకుండా జరిగే అత్యంత ఘనమైన ప్రతీకారం. నిన్ను బాధ పెట్టింది మాటలు కావు, నిన్ను కృంగతీసింది సంఘటనలు కావు. నువ్వు ఎంత భరించావో అదే నిన్ను ఖాళీ చేసింది. ఎందుకంటే ప్రతిసారి నువ్వు పర్లేదు అన్నప్పుడు నీ లోపల ఏదో ఒకటి విరిగిపోతుంది. అది ఎవ్వరికీ కనిపించదు, కానీ నువ్వు మాత్రం అనుభవిస్తావు. నీ మంచితనం నీ శత్రువులకు ఆయుధమవుతుంది. నువ్వు ఎక్కువ అర్థం చేసుకున్నావంటే, నువ్వు ఎక్కువ క్షమించావంటే, నువ్వు ఎక్కువ భరించావంటే కొంతమంది నిన్ను ఇంకా ఇంకా పరీక్షిస్తారు. వాళ్ళు నీ సహనాన్ని నీ మీదే ప్రయోగం చేస్తారు. నీ యొక్క మౌనాన్ని నీ బలహీనతగా అనుకుంటారు. ఇక ప్రమాదం అక్కడే మొదలవుతుంది. అదే ఒక స్పష్టమైన నిజం. మంచివాడిగా ఉండటం గొప్పది, కానీ ఎక్కడ ఆగాలో తెలియకపోతే అది శాపంగా మారుతుంది. మీ హద్దులు కనిపించని వరకు ప్రపంచం మీ మీదే నడుస్తుంది. నువ్వు ఒక్కసారి మారినప్పుడు అందరూ మారరు, కానీ వాళ్ళ అసలు ముఖం బయటపడుతుంది. నువ్వు ఇక లొంగకపోతే వాళ్ళు నిన్ను గర్విష్టి లేదా మారిపోయాడు, అహంకారి అని అంటూ ఉంటారు. అది విని బాధపడకండి. ఎందుకంటే నువ్వు మౌనంగా ఉన్నప్పుడు వాళ్ళకు సౌకర్యం, నువ్వు నిలబడినప్పుడు వాళ్ళకు సమస్య. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయాన్ని గుర్తుంచుకోండి. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్న వాళ్ళందరూ నిన్ను ద్వేషించడం లేదు. కొంతమంది నిన్ను ఇక నియంత్రించలేక అసహనంగా ఉన్నారంతే. నువ్వు నిజంగా శక్తివంతుడిగా మారినప్పుడు నీ జీవితంలో ఒక మార్పు వస్తుంది. నువ్వు అందరికీ వివరాలు ఇవ్వడం మానేస్తావు. నీ యొక్క నిర్ణయాలకు అనుమతులు అడగడం ఆపేస్తావు. నీ విలువను రుజువు చేయాలనే తపన తగ్గిపోతుంది. అది అహంకారం కాదు, అది ఆత్మస్థైర్యం. నీ శత్రువు ఓడిపోయిన సంకేతం ఏమిటో తెలుసా? నువ్వు ప్రశాంతంగా నిద్రపోతున్నప్పుడు వాళ్ళు నీ గురించి ఆలోచిస్తూ ఉండటం, నువ్వు ముందుకు వెళ్తుంటే వాళ్ళు వెనక్కి చూసుకుంటూ ఉండటం, నువ్వు వాళ్ళ మనసులో ఉండటం, వాళ్ళు నీ జీవితంలో లేకపోవడం, అదే అసలైన విజయం. నువ్వు ఎదిగినప్పుడు నిన్ను ఉపయోగించుకున్న వాళ్ళు నిన్ను కోల్పోతున్నట్లుగా భావిస్తారు, కానీ నిన్ను గౌరవించరు. అది వాళ్ళ స్వభావం. దాన్ని నువ్వు మార్చలేవు, కానీ వాళ్ళకు నీ అందుబాటు మాత్రం పూర్తిగా ఆపగలవు. నీ జీవితంలో శాంతి రావాలంటే కొన్ని తలుపులు మోయాల్సిందే. అవి కోపంతో కాదు, ద్వేషంతో కాదు, కేవలం స్పష్టతతో. నువ్వు తలుపులు మోసినప్పుడు నిశ్శబ్దంగా ఉండాలి. అదే నీ స్థాయిని చూపిస్తుంది. నీ విలువను తగ్గించే వాళ్ళతో నువ్వు గెలవాల్సిన యుద్ధం లేదు. నువ్వు వాళ్ళ ఆట నుంచి బయటపడాలి. వాళ్ళు నిన్ను రెచ్చగొట్టాలనుకుంటారు, నువ్వు స్పందించాలనుకుంటారు, నీ శాంతిని కూల్చాలనుకుంటారు. కానీ నువ్వు నీ జీవితాన్ని నిర్మించుకోవడంలో అంతగా నిమగ్నమైపోవాలి. వాళ్ళకు నీ దగ్గర చోటే ఉండకూడదు. ఇది వింటున్న నువ్వు గుర్తుపెట్టుకో. నీ విలువను అర్థం చేసుకున్న రోజు నుంచే నీ శత్రువులకు నీ మీద అధికారం పోతుంది. ఒక విషయం నెమ్మదిగా కానీ ఖచ్చితంగా జరుగుతుంది. నువ్వు నీ విలువను కాపాడుకోవడం మొదలుపెట్టినప్పుడు నీ చుట్టూ ఉన్న ప్రపంచం నిన్ను కొత్తగా చూడటం మొదలు పెడుతుంది. ముందు నిన్ను తేలిగ్గా తీసుకున్న వాళ్ళు ఇప్పుడు జాగ్రత్తగా మాట్లాడతారు. ముందు నీ మీద ఆధారపడ్డ వాళ్ళు ఇప్పుడు నీ అనుమతి కోసం ఆలోచిస్తారు. ఎందుకంటే నువ్వు మారిపోయావు కాదు, నువ్వే నిన్ను గుర్తించావు. నిన్ను బాధ పెట్టిన వాళ్ళను గుర్తు చేసుకుంటే ఒక విషయం స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళు నీకంటే గొప్పవాళ్ళు కాదు, వాళ్ళు నీకంటే తెలివైన వాళ్ళు కాదు, వాళ్ళు నీకంటే శక్తివంతమైన వాళ్ళు కూడా కాదు. కేవలం నువ్వు నిశ్శబ్దంగా ఉండటాన్ని వాళ్ళు నీ బలహీనతగా భావించారు. అది వాళ్ళ పొరపాటు. ఇక ఇప్పుడు అది వాళ్ళ శిక్ష. నీ జీవితంలో ఒక రోజు వస్తుంది. ఆ రోజు నువ్వు వెనక్కి తిరిగి చూస్తావు. నువ్వు నీ హద్దులు పెట్టినప్పుడు కొంతమంది నిన్ను కోల్పోతారు, కానీ వాళ్ళు నిన్ను కోల్పోయినా నువ్వు నిన్ను పొందుతావు. నీ శత్రువులు ఒక పని చేస్తారు. వాళ్ళు నీ మీద నేరుగా దాడి చేయరు. వాళ్ళు మీ మీద మీకు సందేహం పెడతారు, మీ మీద అపరాధ భావన కలిగిస్తారు, మీ మంచితనాన్ని
మీకే వ్యతిరేకంగా తిప్పుతారు. మీరు ఎక్కువగా ఆలోచిస్తారు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటారు. మీ యొక్క స్వభావమే అలాంటిదే. ఇవన్నీ నిన్ను నీ నుంచి దూరం చేసే మాటలు. ఇప్పుడు నువ్వు నేర్చుకున్నది ఇదే. నీ అనుభూతిని నమ్ము. నీ మనసు చెప్పిన దాన్నే గౌరవించు. నువ్వు నిశ్శబ్దంగా మారిన తర్వాత ఒక విచిత్రమైన శాంతి వస్తుంది. అందరికీ చెప్పాలనే తపన తగ్గిపోతుంది. నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నారని బాధపడటం మానేస్తావు. నీ కథ నువ్వే తెలుసుకోవడం చాలు అనిపిస్తుంది. అది ఒంటరితనం కాదు, అది స్పష్టత. నీ శత్రువులు నిజంగా ఎప్పుడు ఓడిపోతారో తెలుసా? నువ్వు వాళ్ళ గురించి కోపంగా మాట్లాడినప్పుడు కాదు, బాధతో ఏడ్చినప్పుడు కాదు, నీకు వాళ్ళ గురించి ఏమీ అనిపించినప్పుడు, వాళ్ళ గురించి కొంచెం కూడా ఆలోచించినప్పుడు. అది వాళ్ళకి అత్యంత ప్రమాదకరమైన స్థితి. నువ్వు ఎదుగుతున్నప్పుడు నీ పాత రూపాన్ని కొంతమంది కోల్పోతూ ఉంటారు. ఎందుకంటే ఆ పాత నువ్వు వాళ్ళకు ఉపయోగపడేవాడివి. ఈ కొత్త నువ్వు వాళ్ళకు అర్థం కానివాడివి. ప్రతి ఎదుగుదల కొన్ని వేడుకోలని కోరుకుంటుంది. ఇప్పుడు ఇది నీకు చెప్పాల్సిన చివరి లోతైన నిజం కాదు, కానీ ఒక ముఖ్యమైన మలుపు. నీ జీవితంలో నిన్ను తగ్గించే వాళ్ళను నువ్వు నేరుగా ఓడించాల్సిన పని లేదు. వాళ్ళను దాటి నీ దారిలో నడవడమే చాలు. వాళ్ళు నీ వెనక నుంచి చూస్తూ ఉండే స్థాయికి నువ్వు ఎదిగితే అదే సమాధానం. నువ్వు శాంతిగా మారితే ప్రపంచం నిన్ను గౌరవించడం తప్ప మరొక దారి ఉండదు. కాబట్టి స్థిరంగా ఉండండి, శాంతంగా, ధైర్యంగా నాతో పాటు ప్రేమతో ధ్యానించండి. రాధాకృష్ణ.